మనిషి చనిపోయిన తరువాత శ్మశానానికి తీసుకెళ్లి సమాధి చేస్తాం. ఆ సమాధి పనులు పూర్తి చేసి ఈ రోజుతో ఈయన జీవితం ముగిసింది అని అనుకుని ఇంటికి వచ్చేస్తాం. కానీ బంధువులందరూ ఆ శ్మశానపు గొయ్యిలో వదిలేసి వెళ్లిపోయిన తరువాత చనిపోయిన మనిషి జీవితం స్టార్ట్ అవుతుందని తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలాగైతే బ్రతికామో భూమిలోకి వెళ్ళగానే మనతో ఆ గొయ్యి అలానే బిహేవ్ చేస్తుంది. ఒకవేళ గొయ్యిలోకి వెళ్లిన వ్యక్తి భూమి మీద మంచిగా బ్రతికిన వాడైతే ఆ శవాన్ని ఆ ఆత్మని స్వాగతిస్తూ నాపై నడిచిన వారిలో నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి, ఇప్పుడు నువ్వు నాలో ప్రవేశించావు కాబట్టి నేను నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో చూడు అని చెప్పి వెంటనే ఆ సమాధి తన కనులు కూడా చూడలేనంత దూరంగా అది ఎక్స్పాండ్ అవుతుంది. సమాధిలో చీకటి అనేదే లేకుండా మొత్తం వెలుగుతో నిండిపోతుంది. అంతేకాదు ఆ సమాధి నుంచి స్వర్గానికి ఒక కిటికీ ఓపెన్ అయ్యి ఆ స్వర్గపు సువాసన సమాధి మొత్తం నిండిపోతుంది. ఇలా ఒక మంచి ఆత్మతో ఆ సమాధి బిహేవ్ చేస్తే మరి పాపాత్ములు సమాధి చేయబడినప్పుడు కూడా సమాధి వారితో మాట్లాడుతుంది. నేను నిన్ను స్వాగతించట్లేదు, నాపై నడిచిన వారిలో నువ్వే నాకు అత్యంత ద్వేషాన్ని కలిగించావు, ఇప్పుడు నువ్వు నాలో ప్రవేశించావు, చూడు నేను నిన్ను ఎలా శిక్షిస్తానో అని చెప్పిన వెంటనే ఆ సమాధి ఎంత ఇరుకుగా అవుతుందంటే ఆ శవం యొక్క ప్రక్కటి ముక్కలు ఒకదానిలకొకటి చొచ్చుకుపోయాయి. ఆ సమాధి మొత్తం చీకటి కమ్మేసి నరకం నుంచి వాళ్ళకి కిటికీ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా వారు తీర్పు దినం వరకు కూడా ఆ సమాధిలోనే శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఇది కథ కాదు, కల్పితం కాదు, జరగబోయే నిజం. ప్రిపేర్ for your grave before it speaks to you.